మిస్టర్ ఎన్విఎస్ రెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఎంఆర్ఎల్. తర్వాత అనిల్ కుమార్ గారు, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ హైదరాబాద్ సిటీ. అనిల్ కుమార్ షైన్, సిఓఓ ఎల్ఎన్టీ మెట్రో. మిగతా ఫ్రెండ్స్కి అందరూ కూడా అపోలో హాస్పిటల్ తరఫు నుంచి స్వాగతం, సుస్వాగతం. మీకు అందరికీ తెలుసు ఈరోజు ఈ మీటింగ్ ఎందుకు పెట్టాము అనే దానికి. అపోలో హాస్పిటల్ లీడ్ తీసుకుని ట్రాన్స్ప్లాంటేషన్ హిస్టరీలో, ప్రపంచ ట్రాన్స్ప్లాంటేషన్ హిస్టరీలోనే ఇంకొక మైలురాయిని క్రియేట్ చేయడం జరిగింది ఈరోజు. ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్స్ మీకు అందరూ తెలుసు కామన్గా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఇప్పుడు మిగతా డెవలప్డ్ కంట్రీస్ అంతా కామన్ కాకపోయినా బహుశా మీకు అందరూ తెలుసో తెలియదో ప్రపంచం మొత్తంలో కూడా టోటల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కనుక నెంబర్ తీసుకుంటే అపోలో హాస్పిటల్స్లో, అన్ని హాస్పిటల్స్లో కలిపి చేసేది సెకండ్ ఇన్ ద వరల్డ్. అలాంటిది ఇంకొకసారి ఏమైందంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ట్రాన్స్ప్లాంటేషన్స్ అన్నీ కూడా మనం అప్పుడప్పుడు చేస్తున్నాము, పేషెంట్స్ బాగుంటున్నారు, కానీ చాలా ఏరియాస్లో డిఫికల్టీస్ ఉన్నాయి మాకు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంతకుముందు అపోలో జరిగింది, మీకు అందరూ తెలుసు, అవన్నీ జరిగినాయి. కానీ ఈసారి ఏం జరిగిందంటే ఒక రకమైన న్యూ గ్రీన్ ఛానల్ క్రియేట్ చేసి, ఇప్పుడు మనం ఆల్రెడీ హెలికాప్టర్లోను, ఏరోప్లేన్లోను, లేకపోతే పోలీసు వారి సహాయంతో రోడ్డు మీద గ్రీన్ ఛానల్స్ తీసుకొస్తున్నాం. కానీ ప్రతిసారి ఈ పద్ధతులు కుదరవు. కొన్ని మన కంట్రీకి సంబంధించి, మన ఏరియాకి సంబంధించి కొన్ని న్యూ ఏరియాస్లో ఎవాల్వ్ అవ్వాలి. ఈసారి అపోలో హాస్పిటల్ లీడ్ తీసుకుని పోలీసు వారి హెల్ప్తోనూ అలాగే మెట్రో వారి హెల్ప్తోనూ కలిసి మనం ఆర్గాన్ని తొందరగా ఎలా తీసుకురావచ్చు అనే దాంట్లో మెట్రో ట్రైన్, స్పెషల్ మెట్రో ట్రైన్ని ఫస్ట్ టైం వరల్డ్లోనే ఒక ట్రైన్లో ఆర్గాన్ తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే రోడ్డు మీద మనం ఒక చివరి నుంచి ఇంకో చివర తీసుకురావాలి. హైదరాబాదు, బాంబే, చెన్నై, ఢిల్లీ ఇలాంటి సిటీస్లో రోడ్డు మీద తీసుకురావడం సామాన్యం కాదు. అనిల్ కుమార్ గారు చెప్తారు, పాపం వాళ్ళ పోలీసులు అందరూ ఎంతమంది నుంచుంటారని ఒక్క మనిషిని కాపాడటం కోసం మాకంటే రెస్పాన్సిబిలిటీ, హాస్పిటల్ కంటే రెస్పాన్సిబిలిటీ. బట్ వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒక్క మనిషి కోసం వాళ్ళు వందల మంది రోడ్డు మీద నుంచుని, మనం టెండెన్సీ మీకు తెలుసు, అంబులెన్స్ వస్తుంటేనే దారేమో, వీళ్ళందరినీ ఆపి పక్కన నుంచోబెట్టి ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంట్ అని తెలుసు. ఈ గుండెని తీసుకొచ్చి 4 గంటల లోపల మనం కనెక్ట్ చేయాలి. కానీ సీరియస్ పేషెంట్స్లో గంటలో 2 గంటలో చేయగలిగితే సక్సెస్ రేట్ పెరుగుతుంది. దీని గురించి మరి ఇంకా ఈసారి మెట్రో హెల్ప్ తీసుకుని, రెడ్డి గారి హెల్ప్ తీసుకుని వాళ్ళు పర్మిషన్ అడిగితే ఒక అరగంటలో తీసుకురావటం. చాలా సీరియస్ పేషెంట్, ఈ పేషెంట్ అసలు బ్రతుకుతాడా లేదని లాస్ట్ మినిట్ దాకా నమ్మకం లేదు. యాక్చువల్ ఆ రోజు పొద్దున్న 8:30కి ఇక్కడ బయలుదేరి 9:30కి కామినేనికి మా అంబులెన్స్లో సైరన్ వేసుకుని వెళ్తే నాకు దాదాపు 50 మినిట్స్ పట్టింది. మరి అంటే ఇప్పుడు మధ్యాహ్నం తీసుకురావాలంటే 1 గంటన్నర పట్టేటుంది. ఎంతమంది కష్టపడ్డా ఈ పేషెంట్ నిమిషం 2 నిమిషాలు, గంట 2 గంటల టైప్లో ఉన్నాడు ఆయన. అటువంటప్పుడు ప్రతి నిమిషం కౌంట్ అవుతుంది. అప్పుడు అనిపించింది మనకి హెలికాప్టర్ లేదు మన దగ్గర, మనం ఏమైనా మెట్రోలో ట్రై చేయొచ్చా అని ఒక స్పాంటేనియస్ థాట్ రావటం. దాని CEO సుబ్రహ్మణ్యం గారు చెప్పడం, ఆయన హెసిటేట్ చేయకుండా, ఇదేదో జోక్ అనుకోకుండా వాళ్ళని మెట్రో వాళ్ళతో సీరియస్గా మాట్లాడటం. వాళ్ళు వెంటనే 10 నిమిషాలు వీళ్ళు అడగగానే లెట్స్ ట్రై టు సేవ్ ఎ లైఫ్, లెట్స్ డూ దిస్ అని ముందరగా రావటం. ఇలా హిస్టరీ క్రియేట్ జరిగింది. దాంతో పేషెంట్ బాగా రికవర్ అయ్యారు. యాక్చువల్లీ ఆ పేషెంట్ ఎన్ని వారాలు, ఎన్ని ఎక్మోలు ఎలాంటివి పెట్టాలనుకున్నాం, కానీ నెక్స్ట్ డేకి బాగా రికవర్ అవ్వటం. 3వ రోజున ఐసీలో నడవటం. ఇప్పుడు వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నాడు, ఇంటికి వెళ్ళటానికి. చాలా బాగా రికవర్ అవుతున్నారు. ఈ విషయాన్ని మనం ట్రాన్స్ప్లాంటేషన్ హిస్టరీలో లిఖించాల్సినటువంటి విషయం. ఇలా హాస్పిటల్ వాళ్ళు, పేషెంటు, ఒక మెట్రో వాళ్ళు, అలాగే పోలీసు అందరూ కలిపి ఒక మనిషిని సేవ్ చేయడానికి ఎంత కష్టపడవచ్చు, ఎలా చేయొచ్చు అని దానికి ఒకసారి హిస్టరీలో రాయటం జరుగుతుంది. మరి దీని గురించి ఆర్గనైజేషన్ హెల్ప్ చాలా అవసరం. అపోలో హాస్పిటల్ హరిప్రసాద్ గారిని, ప్రెసిడెంట్ ఆఫ్ అపోలో హాస్పిటల్స్, మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు. అదిగో ఆ పేషెంట్. మీరు ఇప్పుడు వచ్చే వాళ్ళ పేషెంట్ ఎవరో చెప్పగలరా మీరు? మీరు మాట్లాడండి సార్, మరి ఫోన్ ఇచ్చినట్టు
Okay? Sir, 1 minute, sir. 1 minute. Okay. Thank you. కొంచెం ఒకసారి మేడం కూర్చోబెడతారా కొద్దిగా ఎవరన్నారు మన ఆయన వైఫ్కి చైర్ ఇవ్వండి అమ్మా. కొద్దిగా ఆమె చేయలేదు ఎన్విఎస్ రెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఎంఆర్ఎల్. ఐపీఎస్ ఆఫీసర్ అనిల్ కుమార్ గారు, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ హైదరాబాద్ సిటీ. అనిల్ కుమార్ షిండే, సిఇఓ ఎల్ఎన్టీ మెట్రో. గోఖలే గారు, సుబ్రహ్మణ్యం గారు, అండ్ ద హీరో ఆఫ్ ద డే కనకారెడ్డి. ఇప్పుడు గోఖలే గారు చెప్పినట్టు ట్రాన్స్ప్లాంట్ అయింది, పేషెంట్ ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. సో ఇట్స్ ఎ న్యూ లైఫ్. ఇమాజిన్ చేయండి, పేషెంట్, వైఫ్, 2 యంగ్ చిల్డ్రన్, చిన్న పిల్లలు, 14 years, 9 years. ఒకవేళ ఈ ట్రాన్స్ప్లాంట్ ఆ రోజు కాకపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏమైందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళగలుగుతున్నాడంటే దీనికి గోఖలే గారు, అపోలో హాస్పిటల్లో కారణం కాదు. ఇది చేయటం మా బాధ్యత. చేసే నైపుణ్యం గోఖలే గారికి, టీం, మొత్తం టీంకి ఉంది. ఎన్నో చేశారు, పద్మశ్రీ అవార్డీ. సో నైపుణ్యం ఉంది, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎన్నో చేసాం. కానీ ఈ పర్టిక్యులర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి, ఏ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా చాలామంది సహకారం అవసరం ఉంటుంది. మొట్టమొదట ఆ దాత ఫ్యామిలీ, ఎవరైతే హార్ట్ ఇచ్చారో ఆ దాత ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ముందుకు వచ్చి, ఈ కాలంలో ఎంత ఒక ఫ్యామిలీ మెంబర్ పోతున్నాడంటే ఎంత దుఃఖంలో ఉంటారో అందరికీ తెలుసు. అటువంటి టైంలో ఇంకొక ప్రాణాన్ని కాపాడటానికి, హార్ట్ డొనేషన్ చేయటానికి ముందుకు వచ్చి డొనేట్ చేసిన ఆ ఫ్యామిలీ రియల్ హీరోస్, ఆ ఫ్యామిలీ హీరోస్. దాని తర్వాత కామినేని హాస్పిటల్స్లో డాక్టర్స్ టీము, వాళ్ళు కనుక కన్విన్స్ చేసి ఈ అవకాశం ఉంది, ఇంకొక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉందని ఆ డోనార్ ఫ్యామిలీకి కన్విన్స్ చేసి చెప్పకపోతే వారు ముందుకు వచ్చేవాడు కాదు. సో కామినేని హాస్పిటల్స్ టీము. దాని తర్వాత మరి ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఒక మొత్తం ట్రైను ఒక ఆర్గన్ని, హార్ట్ని, గుండెని సిటీలోని ఒక మూల నుంచి ఇంకొక మూలకి ట్రాన్స్ఫర్ చేయడానికి మొత్తం ట్రైన్ వాడింది. నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారి ప్రపంచంలో, ఇంకెక్కడ జరిగి ఉండదు. అది చేసిన ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ టైం నుంచి అందరం చూస్తూ ఉన్నాం. చాలామంది తిట్టుకున్నాం కూడా, ఈ రోడ్లన్నీ బ్లాక్ అయిపోతున్నాయి, పిల్లర్లు వేస్తున్నారు, రోడ్లు తినేస్తున్నారు. కానీ ప్రాణాలకు, మామూలు జనానికి ఎంత సౌకర్యంగా ఉందో ఇప్పుడు ప్రాణాలు ఏ విధంగా కాపాడవచ్చో అది కూడా చూసాం మనం. తర్వాత సిటీ పోలీస్, ఈ సిటీలో ఏ ట్రాన్స్ప్లాంట్ చేసినా కానీ టైం ఇస్ గోల్డెన్. ప్రతి సెకండు చాలా ముఖ్యం ఈ ట్రాన్స్ప్లాంట్స్లో. ఎంత తొందరగా ఆర్గన్ తీసుకొచ్చి, హార్ట్ అనే కాదు, ఏ ట్రాన్స్ప్లాంట్ అన్నా కానివ్వండి, ఎంత తొందరగా ఆర్గన్ తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే రిజల్ట్స్ అంత బాగుంటాయి. సిటీ పోలీసు, అపోలో హాస్పిటల్స్ అనే కాదు, ఈ పేషెంట్ అనే కాదు, హార్ట్ అనే కాదు, మీరు చూస్తామంటే దాదాపు వారానికి ఒకసారి మీరే రిపోర్ట్ చేస్తూ ఉన్నారు ఏ రకంగా మన సిటీ పోలీసు
గ్రీన్ కారిడార్ క్రియేట్ చేసి లైఫ్ సేవింగ్ ట్రాన్స్పోర్ట్ని ఫెసిలిటేట్ చేస్తున్నారో మీరే చూస్తూ ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన పోలీస్ గురించి ఎప్పుడు మాట్లాడుకోం, కానీ ఈ కోవిడ్ టైంలో కానివ్వండి, ఇటువంటి టైంలో కానివ్వండి, వారు చేసే హ్యుమానిటేరియన్ ఎఫర్ట్ని రికగ్నైజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. సార్ థ్యాంక్ యూ సో మచ్, మీకు మీ ఎంటైర్ ఫోర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ ఫర్ అస్. దీని తర్వాత మన స్టేట్లో ఇంకొక ఆర్గనైజేషన్ కూడా ఉంది, వాళ్ళని కూడా థ్యాంక్ చేయాలి. జీవన్ దాత అనే నోడల్ ఏజెన్సీ ఏదైతే ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ మన రాష్ట్రంలో మొత్తం అన్నిటినీ కోఆర్డినేట్ చేసి ఏ ఆర్గన్ ఎక్కడికి వెళ్ళాలి, రిసిపియంట్ ఎక్కడ ఉన్నాడు, డోనర్ ఎక్కడ ఉన్నాడు, ఏ విధంగా చేయాలనేది చేసే జీవన్ దాత ఆర్గనైజేషన్ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంది. ప్రాబ్లీ మొత్తం దేశంలో మా హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ చూస్తూ ఉంటాను, కానీ ఇక్కడ పనిచేసినట్టు జీవన్ దాత వేరే స్టేట్స్లో ఎక్కడా కూడా ఏ నోడల్ ఏజెన్సీ అంత ఎఫిషియెంట్గా పనిచేయటం లేదు. సో ఇంకా ఫైనల్గా వచ్చేటప్పటికి డాక్టర్ గోఖలే గారు కానివ్వండి, వాళ్ళ టీం కానివ్వండి, అక్కడికి వెళ్ళి ఆర్గన్ హార్వెస్ట్ చేసుకుని తీసుకొచ్చి, అదే కాదు ఆర్గన్ వచ్చే వరకు చాలా బ్యాడ్ స్టేట్లో ఉన్న పేషెంట్ని మెయింటైన్ చేయాలి. ఆర్గన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ వచ్చే వరకు పేషెంట్ని మెయింటైన్ చేయాలి. అది చేసి ఆర్గన్ దొరికిన వెంటనే వెళ్ళి తీసుకొచ్చి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది మామూలు సర్జరీ కాదు, ఇట్స్ వెరీ వెరీ హై అండ్ సర్జరీ. అటువంటి సర్జరీ చేసి వారం రోజులైందా 10 రోజులైందా 12 రోజులు ఇంటికి పంపించేస్తున్నారు విత్ న్యూ హార్ట్, న్యూ లైఫ్. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఆయన పేషెంట్లా కనపడలేదు, మళ్ళీ ఇంటికి వెళ్ళి తన ఫ్యామిలీని తనే పోషించుకోగలిగే స్టేట్లో మళ్ళీ ఇంటికి పంపిస్తూ ఉన్నారు. చాలా చాలా తక్కువ అరుదైన అవకాశం ఇది. అది దక్కినందుకు అపోలో హాస్పిటల్ కానివ్వండి, గోఖలే గారికి కానివ్వండి చాలా సంతోషం. అండ్ ఐ వాంట్ టు హోల్హార్టెడ్లీ థ్యాంక్ ద రిసిపియంట్, Kamineni Hospitals, L&T, Traffic Police and Jeevan Data for this wonderful effort, and we hope to see many more such things to come forward. I would now like to request Mr. Anil Kumar to speak. Good morning to all. Hyderabad Traffic Police last 2-3 years నుంచి ఎవ్రీ ఇయర్ చాలా ఇది గ్రీన్ ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 25 times we have provided the green channel. ఇప్పుడు as Dr. Garu told, almost ప్రతి వీక్లో we are getting the request and we are doing it, and we feel privileged to provide such service to the society. అంటే ట్రాఫిక్ పోలీస్ మీద ఆల్వేస్ ఒకటి అక్యూజేషన్ వస్తుంది అంటే యు ఆర్ ప్రొవైడింగ్ ఛానల్ గ్రీన్ ఛానల్ ఓన్లీ టు ద విఐపీస్, బట్ జస్ట్ టు కౌంటర్ దాట్ అండ్ సో we care for the common man, we care for the public also, and we are there for the public. So last 2-3 nunchi we are giving lot of emphasis, and ee media dwara ee roju andariki all hospitals ki again I request, if there is any such kind of service required, kindly contact us. We are always there 24/7, even late night also. Ippudu Hyderabad Traffic Police in coordination with Hyderabad Police, Rachakonda Police, we are providing even late night, early morning also we are providing the green channel. And ee roju I think the historical day, that first time in the history of world, I think not only in India, mottam world lo first time only one rail was used to transfer the organ from one hospital to other hospital, and we all being it happened in Hyderabad. So as a Hyderabadis we feel proud of that. We have done it, and definitely in future lo kuda we'll continue doing it. And my congratulations to Dr. Gokhle Garu and the management of Apollo Hospital. It's not that we provided, but initiative came from their side. So had they not taken initiative, it would not have happened. So I think that credit goes to them for their vision and for their care to save the patient. I think that was more in their mind, how to save the patient,
And then accordingly they worked and they approached the MD Hyderabad Metro Rail Garu, and then he immediately reciprocated. And then we also from Kamirani Hospital to metro station, then again from metro station to the Apollo Hospital, we also contributed, and the result is today before us, and we have saved one precious life. And I think the whole Apollo Hospital management, Dr. Gokhale Garu, Dr. Reddy Garu, L&T, all they get credit for that. And Hyderabad Traffic Police, of course, we are doing it, and we are always in the service of Hyderabad citizens. Thank you. Thank you. Thank you, sir. Good morning to all. I think it's a great occasion that a life has been saved by transporting the live heart through the train. We have played a role as L&T Metro, a small role in terms of organizing the train, but the credit of course goes to the police administration, Dr. Gokhale, who was taught to perform this surgery. We played a small part on this side, and this shows that the metro, which has been created, which is lifeline of the city, can serve on this side also, on this aspect also. We'll be ready to serve on similar occasions for similar issues for similar regions in future. So thank you very much. Thanks a lot. Thank you. Thank you. మిత్రులందరికీ నమస్కారం. గుండె మార్పిడి చరిత్రలో ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడటంలో మన హైదరాబాద్ నగరం ప్రపంచంలో ప్రప్రథమంగా